పశ్చిమాసియాలో బాంబుల మోత మోగుతుండగా భారత్లో వంటింట్లో గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్లో యుద్ధం వేళ వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెంచింది. ఈ కొత్త ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. దాంతో హైదరాబాద్లో 14.2 కేజీల వంట గ్యాస్ ధర 905 నుంచి 965కు చేరింది. అలాగే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ 1961 నుంచి 2076 రూపాయలకు చేరుకుంది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీలో 913 రూపాయలుగా ఉంది. ముంబైలో 912 రూపాయల 50 పైసలు, కోల్కతాలో 939, చెన్నైలో 928 రూపాయలు ప్రస్తుతం పలుకుతోంది. ఇక 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలు ఢిల్లీలో 1883 ఉండగా, ముంబైలో 1835, కోల్కతాలో 1990, చెన్నైలో 2043 రూపాయలుగా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. పౌరులకు అందుబాటు ధరలో ఇంధన లభ్యత ఉండేలా చూడడం తమ తొలి ప్రాధాన్యతగా చెప్పారు. దేశంలో ఎలాంటి కొరత లేదని, దీనిపై ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తోసిపుచ్చింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ విషయంలో భారత్ సౌకర్యవంతమైన స్థితిలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. హర్మూజ్ అంతరాయాల వేళ వేర్వేరు సోర్సుల నుంచి దేశానికి భారీ స్థాయిలో ఇంధనం లభ్యమవుతోందని పేర్కొన్నాయి.